అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఆయన సొంత నియోజకవర్గం కుప్పం, మంగళగిరి మినహాయిస్తే రాష్ట్రంలోనే మొట్టమొదటి పర్యటన మడకశిర నియోజకవర్గానికి ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం, పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి మడకశిర నియోజకవర్గాన్ని ఎంచుకోవడం, వెనుకబడినటువంటి ప్రాంతం ఎంచుకోవడం, ఈ ప్రాంతానికి రావడం, ఇక్కడ శాసనసభ్యులుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏర్పాట్లని గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి గారు, స్థానిక గ్రామ పెద్దలు సహకారంతో గౌరవ కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఏర్పాట్లని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. గౌరవ ఎస్పీ గారు అందరూ సర్వం సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గ ప్రజానికానికి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద అపారమైన అభిమానం ఉంది. కాకపోతే ఇది గ్రామ ప్రజలతో ముఖాముఖి అనే కార్యక్రమం కాబట్టి గ్రామ సభగా దీన్ని చూడాలని ఈ ప్రాంత ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ, మీ గ్రామంలో, మీ మండల కేంద్రంలో గౌరవ కలెక్టర్ గారు ఎల్ఈడి స్క్రీన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ఛానల్లో లైవ్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, ఎన్డీఏ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో మొట్టమొదటిసారిగా ఉమ్మడి జిల్లాకు విచ్చేస్తున్నాడు కాబట్టి అన్ని 14 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, చంద్రబాబు గారి అభిమానులు పెద్ద ఎత్తున రావాలని ఉన్నప్పటికీ దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం కేవలం గ్రామ సభ లాంటిది, రచ్చబండ లాంటిది, ప్రజావేదికని గ్రామానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి ఇతర నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు, చంద్రబాబు గారి అభిమానులందరికీ చేతులెత్తి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం కేవలం గత ముఖ్యమంత్రిలాగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి, కాలేజీలు, స్కూళ్ళు మూయించేసి, చెట్లు నరికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి కార్యక్రమం కాదు. కేవలం గ్రామానికి సంబంధించినటువంటి కార్యక్రమం అని మీరందరూ విజ్ఞతతో ఆలోచించి ఎవ్వరూ కూడా దూర ప్రాంతాల నుంచి రావద్దండి, లైవ్ కార్యక్రమం ద్వారా వీక్షించాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మడకశిర నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులకి, మండల కన్వీనర్లకి, మిగతా నాయకులందరికీ విజ్ఞప్తి, మీ ప్రాంతాల్లో ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఎవరూ కూడా రాకుండా సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో అన్ని కార్యక్రమాలని మేము సిద్ధం చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ల హెచ్ఓడీలు అందరూ కూడా కార్యక్రమం ఇచ్చిన తర్వాత రాత్రి పగలు తేడా లేకుండా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో అన్ని కార్యక్రమాలని సిద్ధం చేయడం జరిగింది. కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మడకశిర ప్రాంతంలో గుండుమల గ్రామాన్ని ఎంచుకోవడం చాలా సంతోషం. మొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారికి ఈ గ్రామాన్ని రావడం చూసి అభినందిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం రావాలని కృషి చేసినటువంటి మన ఎమ్మెల్యే గౌరవనీయులు రాజు గారికి, మరి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, జిల్లా యంత్రాంగానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ప్రజావేదిక కార్యక్రమం ద్వారా ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం, ఎలాంటి ప్రచార ఆర్భటం అంగు లేకుండా మరి చాలా సింపుల్గానే మరి ప్రజా సదస్సులు నిర్వహించేటువంటి కార్యక్రమం. దీని ద్వారా అధికారంకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలు నేరుగా మహిళలతో, రైతులతో, యువకులతో తెలుసుకొని ఆ విధంగా భవిష్యత్తు పరిపాలన సాగించాలనే ఉద్దేశంతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మారుమూల ప్రాంతమైన గుండుమలకు రావడం నిజంగా మా గుండుమల గ్రామ పంచాయతీలో ఒక పండుగ వాతావరణం. అందు పురస్కరించి రేపు ఉదయం అందరూ ఈ పంచాయతీ ప్రజలందరూ కూడా చంద్రన్న పండుగ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున గ్రామస్తులందరూ కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో 2014 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు 200 రూపాయల నుంచి 1000 రూపాయలు పెంచినప్పుడు ఈ గ్రామంలో ప్రతి ఇంట్లోనూ ఆ రోజు పండుగ
కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది. ప్రతి ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టి మరి అదే రీతిలో ఈరోజు కూడా చంద్రన్న పండుగ అనేటువంటి కార్యక్రమాన్ని పంచాయతీ ప్రజలందరూ కూడా నిర్ణయించుకొని చేయడం జరుగుతుంది. మరి దీనికి చక్కగా కలెక్టర్ గారు అయితేనేమి, మరి ఎస్పీ గారు అయితేనేమి, మన సబ్ కలెక్టర్ అపూర్వ భరత్ గారు అయితేనేమి, మరి కమిషనర్లు అందరూ కూడా చాలా రాత్రి అనక పగలనక 3 రోజులు ఉండి ఇక్కడనే ఉండి వాళ్ళ చక్కగా పనిచేస్తున్నారు. మరి జిల్లా యంత్రం యావత్తు కూడా సత్యసాయి జిల్లాలోని యంత్రాంగం అంతా కూడా గుండుమలకు రావడం నిజంగా ఒక పండుగ వాతావరణం. మా ప్రాంత ప్రజలందరూ చాలా సంతోషపడుతున్నారు. ఈ సందర్భంలో నేను కోరడం ఏమంటే ఎక్కువ మంది రాకూడదు. ఇది ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారు 4వ తూరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం. చాలా సింపుల్గా, సులభంగా, సరళమైనటువంటి దీంతో ఏమాత్రం ఒక ఆర్భాటం అంగు లేకుండా నిర్వహించిన కార్యక్రమం కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలి. అందుకోసమే అన్ని మండల కేంద్రాలు కూడా కలెక్టర్ గారు LED మరి స్క్రీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏది ఏమైతే కేవలం ఒక గుండుమల గ్రామ పంచాయతీ కాకుండా నియోజకవర్గంలో అన్ని సమస్యలు కూడా రేపు నేను మన ఎమ్మెల్యే రాజు గారు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి తద్వారా నియోజక అభివృద్ధికి చేయడంలో భాగంగా మనము మన నాయకులందరూ కూడా కృషి చేయడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా దీన్ని సహకరించి దీన్ని దిగ్విజయం చేయాల్సింది మనస్ఫూర్తిగా మా అభినందిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంగా మడసిర కాన్స్టిట్యూన్సీ గుండుమల విలేజ్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనకి ప్రోగ్రాం ప్రకారం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ విజయనం ఎలిపేట మనకి పొలిటెక్నిక్ కాలేజ్లో ల్యాండ్ అవ్వగానే ఫస్ట్ బెనిఫిషియరీ మనకి రామన్న వాళ్ళతో మాట్లాడి నెక్స్ట్ సెరికల్చర్ ఫామ్ విజిట్ చేసుకుని తర్వాత ఉబలమ్మ అనే పెన్షనర్ అక్కడ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుని తర్వాత మనకి ప్రోగ్రామ్ అనేది విలేజర్స్తో ఇంటరాక్షన్ లాగా ఉంటుంది. సో ఇందులో ఏంటంటే ఇది కంప్లీట్ విలేజర్స్ అంటే మనకి గ్రామంలో ఉన్న వారికి గుండమల గ్రామంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఇంటరాక్షన్ ఉంటుంది. సో అందులో భాగంగా పోలీస్ నుంచి కూడా మనం ఆల్రెడీ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, సెక్యూరిటీ అన్ని కూడా చూసుకోవడం జరిగింది. మన విలేజ్ కరియమ్మ దేవాలయం ముందు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి బెనిఫిషియర్స్కి వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది స్వయంగా. తర్వాత పబ్లిక్తో మాట్లాడడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది చాలా లిమిటెడ్ ప్రోగ్రామ్, ఓన్లీ ఫర్ ద విలేజెస్, ఈ గుండుమల విలేజెస్ మాత్రమే. సో వీళ్ళకి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లన్నీ ఇక్కడ కల్పిస్తున్నారు. దాంట్లో మేము సెక్యూరిటీ విషయం ఎక్కడ రాజీ పడుతున్నా, అలాగే పబ్లిక్ ఎక్కడ ఇన్కన్వీనియన్స్ కలగకుండా ఉండే విధంగా పోలీస్ బందోబస్తులు ఏర్పాటు చేసుకుంటున్నాము. అట్లాగే హెలిప్యాడ్, మీటింగ్ ప్లేస్, రూట్ అనేవి ఈ 3 కూడా ఇంపార్టెంట్ బందోబస్తులు. వాటిని మేము చూసుకోవడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు పబ్లిక్కి ఇబ్బంది కలిగించకుండా పోలీసింగ్ అనేది మేము ఉంచడం జరుగుతుంది. పబ్లిక్ కూడా సహకరించాలని, చుట్టుపక్కల నుంచి వచ్చేటువంటి పబ్లిక్ ఎవరో కూడా ఇక్కడికి అనుమతి లేదు, అంటే వాళ్ళు రాకుండా ఉంటే ఇక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకుని ప్రజలు కోఆపరేట్ చేస్తారని, ఇది పబ్లిక్ మీటింగ్ కాదు, కేవలం ఒక లిమిటెడ్ ఒక విలేజ్కి సంబంధించిన ప్రోగ్రామ్ అనే విషయాన్ని అందరూ కూడా గుర్తించి మాకు సహకరిస్తారని చెప్పి నేను కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.